పాతకాలపు పెద్ద పెంకుటిల్లు. అరుగుల మీద చెత్త, ఆవరణలో పిచ్చి మొక్కలు పడి ఉన్నాయి. మధ్యాహ్నం వేళ సూరయ్య నడుము వాల్చి నిద్రపోతున్నాడు. పక్కింటి మంగమ్మ చేతిలో చెంబు పట్టుకుని వస్తుంది. ఏమయ్యా సూరయ్యా, సూర్యుడు నెత్తిమీదికొచ్చి భానుడి భగభగలు పడుతుంటే ఇంకా అరుగుమీద పందిరి వేసినట్టు ఆ నిద్ర ఏందయ్యా? ఊళ్ళో జనులంతా పొలాల్లో చెమటోడ్చి పనిచేస్తుంటే నువ్వేమో ఈ పెద్ద పాత కొంపలో పడుకుని ఈగలు తోలుకుంటున్నావు. అబ్బబ్బా! ఉదయమే వచ్చి ఆ అరుపులేందక్కా? కష్టపడితే కాయకష్టం మిగులుతుంది. ప్రశాంతంగా పడుకుంటే ఆయుష్ పెరుగుతుంది అని మా తాతల కాలంనాటి మాట. ఈ భూమ్మీద పుట్టినందుకు ఆ కాస్త ప్రశాంతతైనా అనుభవించకపోతే ఎట్లా చెప్పు? ఆయుష్షు పెరిగితే సరిపోతుందారా బాబూ? తినడానికి తిండి ఉండాలిగా. మీ ముత్తాతల కాలంనాటి పెద్ద ఇల్లుంది. ఎకరం దేవుడి మాన్యంలాంటి భూమి ఉంది. దాన్ని దున్ని పంట వేస్తే కోట్లు పండుతాయి. నువ్వు చూస్తే బద్ధకానికి నిలువెత్తు రూపంలా తయారయ్యావు. ఇంటి వెనుక ఉన్న పాత ధాన్యపు కొట్టు ఉందే, దాన్ని చూస్తేనే భయమేస్తోంది. ఏ రోజైనా అది కూలి నీ నెత్తిమీద పడుతుంది. కూలిపోతే కూలిపోని అక్కా. కూలడం దాని ధర్మం, నేను పడుకోవటం నా ధర్మం. నాకంటే ఆ భగవంతుడే బాధ్యత తీసుకుంటాడులే. మనమెందుకు కంగారు పట్టాం? నీకు చెప్పడం కంటే ఆ రాతి బొమ్మకు చెప్పడం మేలు. రేపో మాపో మీ ఆకలికి తాళలేక ఈ ఇల్లు కూడా అమ్మేస్తావులే. మంగమ్మ విసురుగా వెళ్ళిపోతుంది. సూరయ్య మళ్ళీ కళ్ళు మూసుకుంటాడు. దూరంగా బండి శబ్దం వినిపిస్తుంది. ఊరి దారిలో వీరభద్రం, కాంతమ్మ చెమటలు తుడుచుకుంటూ మూటముళ్ళె చేతపట్టుకుని నడుచుకుంటూ వస్తున్నారు. ఏమే కాంతం, గట్టిగా మాట్లాడుకో. ఊర్జనాలు వింటే అనుమానం వస్తుంది. ఆ సూరయ్యగాడు పరమ సోమరిపోతు అని మనకు తెలిసిందేగా. కాని వాడి తాత భుజంగరాయలు ఆ రోజుల్లో సంస్థానంలో పెద్ద ఖజానా అధికారి. ఆ ముసలోడు చనిపోయే ముందు తన ఆస్తినంతా బంగారాన్ని ఈ పాత పెంకుటింట్లోనే ఎక్కడో దాచిపెట్టాడని నా మిత్రుడు గుప్త సమాచారం ఇచ్చాడు. నిజమేనాండి? మరి ఆ సూరయ్యగాడికి ఈ విషయం తెలీదా ఏంది? వాడేదో తిండికి లేక మాడిపోతున్నాడుగా. వాడికి తెలిస్తే ఈ పాటికి ఇల్లు తవ్వి పోగు చేసేవాడేగా. వాడు పరమ బద్ధకస్తుడు. రూపాయి సంపాదన లేదు. నా దగ్గర ఒక పాత తాళపత్ర గ్రంథం ముక్క దొరికింది. దాని ప్రకారం ఈ పాత ఇంట్లో నిధి ఉందంటే కొన్ని ప్రత్యేకమైన కాయకష్టాలు చేసి ఇంటి పనులు, పొలం పనులు పూర్తి చేస్తే ఆ రహస్యగది తాళం బయటపడుతుంది. ఎంత మంచి మాట చెప్పారండి. అంటే మనం ఆ సోమరిగాడితో ఆ పనులన్నీ చేయించి నిధి కొట్టేయాలన్నమాట. అదే నా ప్లాను. మనం ఆప్యాయంగా చుట్టాలలాగా వచ్చి వాడికి సహాయం చేస్తున్నట్టు నటిస్తూ వాడిచేత ఆ శ్రమంతా చేయిద్దాం. నిధి రాగానే వాడికి రూపాయి విసిరేసి మనం మాయమైపోదాం. నడు, ఆ సోమరి కొంపకుపోదాం. సూరయ్య ఇంటి అరుగుమీద వీరభద్రం, కాంతమ్మ వాలిపోతారు. సూరయ్య కళ్ళు తెరిచి చూస్తాడు. అరెరే! బావగారా? అక్కయ్య కాంతమ్మ? ఏడనుంచి వస్తా ఉన్నారు? ఇన్నేళ్లకు ఈ పేదోడి కొంప గుర్తుకొచ్చిందా ఏంది? అయ్యో సూరయ్యా, ఎంత మాటన్నావురా! నువ్వు మా స్వంత బావవి కాదా? ఊళ్ళో జనాలు నిన్ను సోమరి అని నీచంగా మాట్లాడుతుంటే నా గుండె తరుక్కుపోయిందిరా. అందుకే నీ ఇల్లు బావుచేసి నీ జీవితంలో వెలుగులు నింపటానికి ఈ నీ బావొచ్చాడు. అవునయ్యా సూరయ్య, మీ బావ రాత్రంతా నీ గురించి ఆలోచిస్తున్నాడు. నీ పాత ఇల్లు చూడు ఎలా ఉందో. ఈ ఇంటికొక మంచి ముహూర్తం చూసి పనులు చేస్తే నీకు అదృష్టం కలిసి వస్తుందని జ్యోతిష్యులు చెప్పారు. బావగారు, నాకెందుకయ్యా అదృష్టం? పడుకోటానికి ఈ అరుగు, తినడానికి రోజుకో 5,000 నోట్లోకి పోతే చాలు. నా చేత పనులు చేయించడం మీ వల్ల అయ్యే పనికాదులే. నిన్ను పని చేయించడం కాదురా. కుటుంబ సంప్రదాయం ప్రకారం ఇంటి యజమాని కొన్ని పనులు చేస్తేనే ఆ భగవంతుడు అనుగ్రహం కలుగుతుంది. మొదటిగా నీ ఇంటి వెనక ఉన్న పాత ధాన్యపు గది, బావి చుట్టూ ఉన్న రాళ్లన్నీ తీసి కొత్తగా తవ్వాలి. దాంతో నీ దరిద్రం వదిలిపోతుంది. అయ్యో బావా, అంత కష్టం నా వల్ల కాదే. నాకు నడుము నొప్పి, కాళ్ల నొప్పులు ఉన్నాయి. మీరు నా మేలు కోరే చుట్టాలు కదా.
ఆ దరిద్రం పోగొట్టే పనులు మీరే నా తరఫున చేస్తే ఆ పుణ్యం మీకే దక్కుతుందిగా. ఏందిరా నువ్వు చెప్పేది? యజమాని చెయ్యాలిరా. యజమాని అనుమతి ఇస్తే చుట్టాలు కూడా చేయవచ్చని మా తాత చెప్పేవాడు బావా. మీరు నా కోసం ఈ పని చెయ్యకపోతే నేను ఈ ఇంట్లోనే ఇలాగే పడుకుంటాను. మీరు వచ్చి కూడా దండగే అవుతుంది. ఏవండి, వీడు చేసేలా లేడు. మనమే ఆ పనులు చేస్తే నిధి ఉన్న ప్రదేశానికి త్వరగా చేరుకోవచ్చు. ఆ పైన అంతా మనదేగా. సరే అని ఒప్పేసుకో. సరేలే సూరయ్య, నీ ఆరోగ్యం కంటే మాకు ఏదీ ఎక్కువ కాదు. నీ శ్రేయస్సు కోసం మేమే కష్టపడతాం. ఇంటి వెనక ఉన్న పాత బావి, తోట ప్రాంతం. మధ్యాహ్నం నడినెత్తిమీద ఎండపడుతోంది. వీరభద్రం గణపార పట్టుకుని తవ్వుతున్నాడు. కాంతమ్మ గంపలతో రాళ్లు మోస్తోంది. సూరయ్య మాత్రం చెట్టు కింద మంచం వేసుకుని చల్లటి మజ్జిగ తాగుతూ విశ్రాంతి తీసుకుంటున్నాడు. అబ్బా, నా నడుము విరిగిపోతోంది కాంతం. ఈ మట్టి తవ్వటం నా వల్ల కావటం లేదు. ఈ రాతిపొర కిందే రహస్యద్వారం ఉండాలని ఆ పత్రంలో ఉంది. ఏమోనండి నీ పిచ్చి ప్లాను. ఆ సూరయ్యగాడు చల్లగా మజ్జిగ తాగుతూ మనల్ని చూసి నవ్వుతున్నాడు. మనం వాడికి పని నేర్పించటానికి వచ్చామా, లేక వాడికి కూలీలుగా మారేందుకు వచ్చామా? బావగారు, ఆ మూలన ఉన్న పెద్ద బండరాయిని గట్టిగా తవ్వండి. మా తాత చెప్పేవాడు, అక్కడ తవ్వితేనే లోపల ఉన్న మురికి దరిద్రం బయటికి పోతాయని. కాస్త వేగంగా తవ్వండి. నాకు ఆకలేస్తోంది. కాంతమ్మక్క వచ్చి వంట చేయాలిగా. వస్తున్నాన్రా సూరయ్య. కాంతం, ఈ రాయి కిందే ఆ ఖజానా ఉండే గది తలుపులుండాలి. తవ్వితే మన జీవితమే మారిపోతుంది. వీరభద్రం రోజంతా కష్టపడి ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసి తవ్వి ఊడ్చిపెడతాడు. కాని అక్కడ ఏ నిధి దొరకదు. కాని పాత బావిలోని పూడిక తీయడంతో స్వచ్ఛమైన నీరు పైకి వస్తుంది. మరుసటి రోజు ఉదయం వీరభద్రం ఒళ్లంతా నొప్పులతో మూలుగుతున్నాడు. కాంతమ్మ కాళ్లకు పట్టుపడుతోంది. అబ్బా కాంతం, ఆ మట్టి తవ్వటంలో నిధి దొరకలేదు. ఆ పత్రంలో 2వ పేజీ చూస్తే, ఇంటి యజమాని పొలంలో 3 అడుగుల లోతున మట్టిని తవ్వి విత్తనాలు చల్లితే ధనలక్ష్మి సంతోషించి ఇంటి గుప్తనిధి తలుపులు తెరుస్తుంది అని రాసి ఉంది. అంటే ఇప్పుడా పాటి పొలాన్ని కూడా మనమే దున్నాలా? ఏందయ్యా బావా, ఉదయమే అలా మూలుగుతున్నావు? నా పొలం ఉందే, అది మా తాతల కాలం నుండి బీడు పడిపోయింది. దానిలో ముళ్ళకంప, పిచ్చి చెట్లు దట్టంగా పెరిగాయి. మీరు నిజంగా నా బాపతు మంచి కోరేవారైతే ఆ పొలాన్ని దున్ని విత్తనాలు వెయ్యండి. నా దరిద్రం పూర్తిగా వదిలిపోతుందని నాకూ అనిపిస్తోంది. సూరయ్య, మేము నీకోసం ఎంతటి కష్టానికైనా సిద్ధమేరా. నువ్వు మాత్రం ఇంట్లోనే ఉండి ప్రశాంతంగా ఉండు. మేం పొలానికి పోయి ఆ పని పూర్తి చేస్తాం. భలే బావగారు, మీరు నిజమైన చుట్టాలు. ఊళ్ళో జనాలు మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి. పోండి, పొలంలో ఉన్న రాళ్లన్నీ ఏరి పక్కన పడేసి ఏతాము వేసి నీళ్లు పెట్టండి. వీరభద్రం, కాంతమ్మ పొలానికి బయలుదేరతారు. సూరయ్య పొలం. ఎండ మండిపోతోంది. వీరభద్రం నాగలి పట్టి ఎడ్లను తోలుతున్నాడు. కాంతమ్మ కలుపు తీస్తోంది. పక్కనే రాములు, మంగమ్మ వచ్చి ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఏంది మంగమ్మ ఈ వింత? ఎప్పుడూ ఊళ్ళో ఎవరికీ సహాయం చేయని ఆ వీరభద్రం, కాంతమ్మలు వచ్చి ఈ సోమరి సూరయ్య పొలంలో రక్తం చెమటగా మార్చి పనిచేస్తున్నారు. ఏదో పెద్ద కుట్ర ఉందయ్యా రాములు. వీళ్ళు ఉచితంగా ఎవ్వరికీ నీళ్లు కూడా ఇవ్వరు. అలాంటిది సూరయ్య బీడు పొలాన్ని మొత్తం తవ్వి ముళ్ళ కంపోడ్చి విత్తనాలు వేస్తున్నారు. కాని ఆ సూరయ్య తక్కువోడేం కాదు. చూద్దాం ఏం జరుగుతుందో. ఏమయ్యా రాములు, మేము మా బావ మీద ప్రేమతో ఈ పనిచేస్తున్నాం. వాడు కష్టపడలేడని మేమే ఈ పొలాన్ని బంగారంలా తయారు చేస్తున్నాం. చాలా మంచిదయ్యా వీరభద్రం. ఈ పొలం బాగుపడితే సూరయ్యకి సంవత్సరానికి 100 మూటల ధాన్యం వస్తుంది. నీలాంటి చుట్టాలు అందరికీ దొరికితే దేశంలో దరిద్రమే ఉండదయ్యా. మాకు ధాన్యం అక్కర్లేదురా బాబూ. ఆ ఇంట్లో ఉన్న నిధి దొరికితే చాలు. ఈ పత్రంలో రాసినట్టు పొలం పని పూర్తయింది. ఇక 3వ పని ఆ పాత కొట్టు గది గోడలు పగలగొట్టడమే. రాత్రివేళ
సూరయ్య గాఢ నిద్రలో ఉన్నాడు. వీరభద్రం కాంతమ్మ చేతిలో దివిటీలు, పారలు, సుత్తులు పట్టుకుని ఇంట్లోని పాత ధాన్యపు కొట్టుగదిలోకి వెళ్తారు. కాంతం, గ్రంథంలో ఉన్నట్టు పొలం పని అయిపోయింది. ఇక ఈ గది మూలలో ఉన్న పాత ఇటుకల గోడ వెనుకే ఆ గుప్త నిధి పెట్టె ఉందంట. ఈ గోడను బద్దలు కొడితే చాలు, తరతరాల సంపద మనదే. త్వరగా పగలకొట్టండి. ఆ సోమరిగాడ లేచేలోపు నిధి మూట పట్టుకుని ఊరు దాటిపోదాం. వీరభద్రం సుత్తితో గోడను గట్టిగా బాదుతాడు. ఇటుకలు ఊడిపడతాయి. లోపల ఒక పాత రాగి పెట్టె కనిపిస్తుంది. దానిమీద పెద్ద తాళం వేసి ఉంటుంది. దొరికింది కాంతం, దొరికింది. మా తాతల కాలం నాటి నిధి దొరికింది. ఈ సోమరి సూరయ్యగాడిని పిచ్చివాణ్ణి చేసి వాడితో పనులు చేయించాలనుకున్నాం. కాని మనమే కష్టపడి ఆ నిధిని సాధించాం. ఆగండి, ఆ తాళం పగలగొట్టు, లోపలేముందో చూద్దాం. వీరభద్రం సుత్తితో తాళాన్ని గట్టిగా కొడతాడు. తాళం విరిగిపోతుంది. పెట్టె మూత తెరుస్తారు. పెట్టె తెరవగానే లోపల బంగారం, వెండి ఏమీ కనిపించవు. కేవలం కొన్ని పాత తాళపత్రాలు, ఒక పెద్ద చర్మపు కాగితం, కొన్ని పాత అప్పుల పత్రాలు ఉంటాయి. వీరభద్రం ఆశ్చర్యంతో, దిగ్భ్రాంతితో ఆ కాగితాలను తీసి చూస్తాడు. ఏందిది? బంగారం ఎక్కడా? రత్నాలు ఎక్కడా? పాత కాగితాలున్నాయేంది? అంతలో వెనుక నుంచి నవ్వుతూ దీపం పట్టుకుని సూరయ్య, అతనితో పాటు రాములు, మంగమ్మ లోపలికి వస్తారు. బావగారు, నా ఇల్లు శుభ్రం చేసి పాత కొట్టు గది గోడను ఊడదీసి ఆ పెట్టెను బయటికి తీసినందుకు మీకు నా కృతజ్ఞతలు. సూరయ్యా, ఏందిది? ఈ పెట్టెలో బంగారం ఎక్కడా? నీ తాత దాచిపెట్టిన నిధి ఎదురా? బావగారు, నిధా? ఏ నిధి గురించి మాట్లాడుతున్నారు? మీరు మీ చేతిలో పట్టుకున్న ఆ చర్మపు కాగితమే అసలైన నిధి. ఏందయ్యా నువ్వు చెప్పేది? ఇందులో ఏముంది? చదవండి బావగారు, గట్టిగా చదవండి. ఊరి పెద్ద మనుషులు కూడా వింటారు. నా వారసులకు తెలియచేయునది, మన పూర్వీకులు ఈ ఇల్లు పొలం మీద రాజా నిరంజనరాయల వద్ద తీసుకున్న 500 వరహాల అప్పు ఉంది. ఈ అప్పు తీర్చడానికి ఇంటి వెనుక బావిని తవ్వి పొలాన్ని సరిచేసి పంట పండించాలి. ఏ వ్యక్తి అయితే ఈ ఇంటిని పొలాన్ని స్వయంగా బాగుచేసి ఈ రహస్య పెట్టెను తెరుస్తాడో ఆ వ్యక్తికే ఈ పొలంలో వచ్చే మొదటి 3 ఏళ్ల పంట మీద హక్కు ఉంటుంది. అలాగే ఆ అప్పును కూడా ఆ వ్యక్తే చెల్లించాలి. అందరూ బిగ్గరగా నవ్వుతారు. సూరయ్య ముందుకు వచ్చి లౌక్యంగా మాట్లాడతాడు. చూశారా బావగారు, నేను సోమర్ని అని ఊరంతా అనుకుంటున్నారు. కాని నేను సోమర్ని కాను, సమయానుకూలంగా పనిచేసే ప్రజ్ఞావంతుడిని. మీరు నా దగ్గరకు వచ్చిన మొదటి రోజే మీ జేబులో ఉన్న ఆ నకిలీ తాళపత్రం ముక్కను చూశాను. మీరు నిధి కోసం వచ్చారని నాకేనాడో అర్థమైంది. అంటే ఇదంతా నీకు ముందే తెలుసా? ఖచ్చితంగా. నా తాత ఈ ఇంట్లో ఏ నిధి దాచలేదు. కాని ఈ పాత కాగితాల అప్పు ఉందన్న విషయం నాకు తెలుసు. నేను సోమర్లా నటించి ఏమీ తెలియని అమాయకుడ్లా ఉంటే నా పొలాన్ని దున్నడానికి, నా పాత బావిని తవ్వడానికి, నా ఇంటి పనులన్నీ ఉచితంగా చేయడానికి మీలాంటి తెలివైన చుట్టాలు వస్తారనని నాకు తెలుసు. అబ్బా సూరయ్య, నీ తెలివికి దండం పెట్టాలయ్యా. వీళ్ళు నిన్ను మోసం చేసి నిధి కొట్టేద్దామని వస్తే నువ్వు వాళ్లతోనే నీ ఇల్లంతా బాగుచేయించావు, పొలం దున్నించావు. వీరభద్రం, నువ్వు నీ భార్య ఇతరుల ఆస్తిని మోసంతో కాజేయాలని చూశారు. శాస్త్రం ఏం చెప్తోందో తెలుసా? పేరాస పెను ముప్పు. మీరు పత్రం ప్రకారం పెట్టెను తెరిచారు కాబట్టి సూరయ్య పొలంలో వచ్చిన పంటలో సగం ఊరి దేవాలయానికి ఇవ్వాలి. ఆ పాత అప్పు బకాయిని మీరే చెల్లించాలి. లేకపోతే మిమ్మల్ని పంచాయతీలో శిక్షిస్తాం. అయ్యో దేవుడా, నిధి వస్తుందనుకుంటే అప్పు నెత్తిన పడిందే. నా కంటికి నిద్ర లేకుండా రాళ్లు మోసానే. సూరయ్య, మమ్మల్ని క్షమించురా. నిన్ను సోమరి అనుకుని మేమే పెద్ద తెలివైన వాళ్లమని గర్వపడ్డాం. కాని నీ వ్యూహం ముందు మా జిత్తుల మారి తెలివితేటలు తునాతున కలకలయ్యాయి.
ఇకపై ఎప్పుడూ ఇతరులను మోసం చేయబోము. బావగారు, కష్టపడకుండా వచ్చే ఉచిత సంపద ఎన్నటికీ నిలవదు. నిధి అనేది భూమిలో ఉండదు, మన చేతి కష్టంలో, చెమట చుక్కలో ఉంటుంది. ఇప్పటికైనా మోసపూరితమైన ఆలోచనలు వదిలేసి స్వశక్తితో కష్టపడి జీవించడం నేర్చుకోండి. వీరభద్రం, కాంతమ్మ తలలు దించుకుని పారిపోతారు. ఊరి జనులంతా సూరయ్య ఉపాయాన్ని మెచ్చుకుంటూ చప్పట్లు కొడతారు. దురాశ దుఃఖానికి చేటు. ఇతరుల సంపదను అమాయకత్వంతో లేదా మోసంతో కాజేయాలని చూస్తే ఆ పేరాసే మనల్ని ముంచేస్తుంది.